హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే మన ఆంధ్ర స్టైల్ ఫిష్ ఫ్రై స్పైసీగా క్రిస్పీగా వచ్చేలా పర్ఫెక్ట్ మసాలాతో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక 1 kg చేపలు తీసుకున్నాను. ఒకసారి ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము. అంటే ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. చిటికెడు పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మా బాబు తింటాడు కాబట్టి నేను కొంచెం స్పైసీ తగ్గించాను అనమాట. గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్. రైస్ ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అనమాట. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ క్రిస్పీగా రావడానికి మాత్రం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. వీడియోలో 2 టేబుల్ స్పూన్సే యాడ్ చేసినట్టు ఉన్నాయి, కానీ 1 టేబుల్ స్పూన్ స్కిప్ అయింది. సో మీరు 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్. నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మసాలాని ఫిష్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మరీ లూజ్గా కాకుండా థిక్గా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ వాటర్ ఎక్కువ వేస్తే మసాలా థిన్ అయిపోతుంది, అప్పుడు ఫిష్ ముక్కలకి ప్రాపర్గా పట్టదు. కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకి పట్టేలా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని చేప ముక్కలకి మసాలా పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తే ఆ మసాలా అనేది ముక్కలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఎందుకంత ఆయిల్ పోసానంటే 1 kg చేపలు నేను ఫ్రై కోసమే తీసుకున్నాను అనమాట. సో మా ఇంట్లో ఎక్కువ ఫ్రై ప్రిఫర్ చేస్తారు. అందులోనూ ఆయిల్లో బాగా ఫ్రై అయితే చేప ముక్కలు ఇంకా బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. సో దానికోసమే అంత ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కాక ఈ చేప ముక్కల్ని 1 by 1 నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మరీ హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారుగా, ఇప్పుడు అవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు అవి స్లోగా 1 by 1 అలాగే ఫ్లిప్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి కంప్లీట్గా ఫ్రై అయ్యాయి. 1 by 1 స్లోగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారుగా, ఈ చేప ముక్కలు క్రిస్పీగా ఎలా ఫ్రై అయ్యాయో చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఫైనల్లీ మన స్పైసీ ఆంధ్ర స్టైల్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫిష్ లవర్స్కి ఇలా హోమ్ మేడ్గా చేసి పెడితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారు. అందులో ఆనియన్ అండ్ లెమన్ కాంబినేషన్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.